హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ చూసాం. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనం స్టాక్, క్యూస్, అలానే మనం క్యూలో సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్, అరేస్, సో ఇవన్నీ చూడటం జరిగింది. లింక్డ్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నాం. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనం మెయిన్ పాయింట్గా మనం ఏం చూసాము అంటే, లీనియర్ డేటా స్ట్రక్చర్ అని వేటిని అంటాము, ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసినప్పుడు మనకి డేటాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో, ఒక లీనియర్ లిస్ట్ ఆర్డర్లో వెళ్తూ ఉంటే దాన్ని మనం లీనియర్ లిస్ట్లు అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటి అంటే నాన్ లీనియర్. సో డేటా స్ట్రక్చర్లో 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ ఆల్రెడీ చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనకున్నవి 2. నెంబర్ 1 ట్రీస్ అండ్ నెంబర్ 2 గ్రాఫ్స్. సో ట్రీస్కి గ్రాఫ్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పుకోబోయే ముందుగా మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పాయింట్, ట్రీస్ and graphs. Trees and graphs are non-linear data structures. సో ఈ రెండిటిని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని కాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లీనియర్ డేటా స్ట్రక్చర్ ఫార్మ్స్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫామ్ చేస్తున్నాయి. అలానే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ట్రీస్, గ్రాఫ్స్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఫార్మ్స్ ఏ హైరారికల్ క్లాసిఫికేషన్. సో ఇవేం చేస్తాయి అంటే మనకి ఒక హైరారికల్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఫార్మ్స్ ఏ హైరారికల్ క్లాసిఫికేషన్స్. నెక్స్ట్, సో ట్రీస్, గ్రాఫ్స్ మనకి హైరారికల్ క్లాసిఫికేషన్లో ఫామ్ అవుతున్నాయి. అప్పుడు రెండింటికి డిఫరెంట్ ఏంటి అంటే, ట్రీస్ అంటే ఎలా ఫాలో అవుతున్నాయి, గ్రాఫ్స్ ఎలా ఫాలో అవుతున్నాయి అంటే రెండూ కూడా మనకి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. బట్ ట్రీస్లో మనం కొన్ని రిస్ట్రిక్షన్స్తో ఫాలో అవుతూ మనం ఒక హైరారికల్ క్లాసిఫికేషన్లో ఎలిమెంట్స్ తీసుకుంటాం. బట్ గ్రాఫ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం ఫార్మేషన్ అనేది చేస్తాం. సో ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనం ట్రీస్కి వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్గా ఒక పేరెంట్ నోడ్కి ఒక చైల్డ్ నోడ్ అండ్ లెఫ్ట్ చైల్డ్ నోడ్ అండ్ రైట్ చైల్డ్ నోడ్ కరెక్ట్గా మనం కొన్ని రిస్ట్రిక్షన్స్తో ఫామ్ చేస్తూ ఉంటాం. బట్ గ్రాఫ్స్కి వచ్చేసరికి మనం ఎలా అయినా కూడా వాటి యొక్క ఫార్మేషన్, ఎలిమెంట్ ఫార్మేషన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఫార్మేషన్ మనం ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డయాగ్రామ్ తీసుకోవాలి అనుకుంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్కి, ఏ ఈజ్ అన్ రూట్ ఎలిమెంట్. ఏకి చైల్డ్గా మనం ఏం తీసుకున్నామంటే బీని, సిని చిల్డ్రన్స్గా తీసుకున్నాం. సో బీకి నేను చిల్డ్రన్గా అగైన్ డీని తీసుకున్నాను. అలానే సికి చిల్డ్రన్గా నేను ఈ ఆర్ ఎఫ్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో నేను ఇక్కడ 2 చిల్డ్రన్స్ తీసుకున్నాను. అంటే ఇది ఒక ట్రీ. సో ఎందుకు ట్రీ అని చెప్తున్నాం దీన్ని అంటే, పర్టికులర్గా ఏ అనే ఒక నోడ్కి కంపల్సరీ మనం 2 నోడ్స్ తీసుకున్నాం. సో నెక్స్ట్ బి అనేది కూడా నోడే, బట్ బి అనే నోడ్కి ఓన్లీ 1 నోడ్ మాత్రమే తీసుకున్నాం. అంటే ఇక్కడ ట్రీలో కంపల్సరీ 2 నోడ్ కనెక్షన్స్ మాత్రమే తీసుకుంటున్నాం, లేదు అంటే 1 కనెక్షన్ తీసుకుంటున్నాం. అంటే 2ని క్రాస్ చేసి మనం మోర్ దాన్ 2 లింక్స్ అనేవి మనం తీసుకోవడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకుంటే దిస్ ఈజ్ 1 నోడ్. సో I want to connect with B, I want to connect with C and I want to connect with D. సో అంటే ఏ నుంచి 3 లింక్స్ ఫామ్ అయినాయి. సో అగైన్ B నుంచి I want to connect with D. సో అగైన్ E, అగైన్ E, D. సో ఇలా ఏంటి అంటే మనం ఏ నుంచి 3 కనెక్షన్స్ తీసుకున్నాం, B, C, D. అలానే ఈకి B నుంచి, C నుంచి, D నుంచి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అగైన్ I want to connect C with some F. సో ఇలా ఏంటి అంటే మోర్ దాన్ 2 అనే కనెక్షన్స్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మనం గ్రాఫ్స్ అంటాము. కంపల్సరీ మినిమం 2 లింక్స్తో మాత్రమే, మినిమం 2. సో 2 ఆర్ 2 లెస్ దాన్, సో దాన్ని కనుక తీసుకుంటే మనం దాన్ని ట్రీస్ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే
రిస్ట్రిక్షన్స్తో ఫాలో అవుతూ ఉంటే దాన్ని ట్రీస్ అంటాం, వితౌట్ రిస్ట్రిక్షన్స్ దాన్ని మనం గ్రాఫ్స్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ గురించి చెప్పుకున్నాం, లీనియర్ అండ్ నాన్ లీనియర్. అంటే ట్రీలో నాన్ లీనియర్లోకి వస్తాయని చెప్పుకున్నాం, నాన్ లీనియర్లో మనం ఒక హైరారికల్ క్లాసిఫికేషన్లో వెళ్తాయని చెప్పుకున్నాం. ఓన్లీ నాన్ లీనియర్కి వచ్చేసరికి ట్రీస్ గ్రాఫ్స్ రెండే ఉంటాయి అనుకున్నాం. నెక్స్ట్ ఒక ట్రీ గురించి మనం ఒక బయోడెప్త్గా వెళ్ళాలి అంటే ఇన్డెప్త్ వెళ్ళేటప్పుడు ఒక ట్రీ తీసుకుందాం. దాంట్లో టెర్మినాలజీస్ చాలా ఉంటాయి. సో ఒక బేసిక్ టెర్మినాలజీ మనం చూస్తే, నేను ఒక బేసిక్ ట్రీ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ an tree, దిస్ ఈజ్ ఎ ట్రీ. సో ఈ ట్రీలో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఏ నోడ్ అయితే తీసుకున్నామో ఆ నోడ్ని రూట్ నోడ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో కంపల్సరీ ప్రతి ట్రీ కూడా ఏదో ఒక నోడ్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ నోడ్నే మనం రూట్ నోడ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. ఈ రూట్ నోడ్నే ఇంకొక నేమ్తో ఏమని కాల్ చేస్తాము అంటే పేరెంట్ నోడ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో పేరెంట్ నోడ్ అంటే రూట్ నోడ్ ఆర్ పేరెంట్ నోడ్. రూట్ నోడ్ అయినా పేరెంట్ నోడ్ అయినా కూడా కంపల్సరీ వాటికి చిల్డ్రన్స్ ఉంటాయి తప్ప ఆ పేరెంట్ నోడ్కి పైన ఇంకొక పేరెంట్ నోడ్ అనేది ఉండదు. అంటే రూట్ నోడ్ ఏదైతే ఉందో ఆ రూట్ నోడ్కి పేరెంట్ నోడ్ ఎవ్వరు ఉండరు, వాళ్ళే ఫస్ట్ నోడ్ అవుతారు. బట్ ఈ రూట్ నోడ్కి ఏంటి అంటే 2 చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఉంటారు, 2 or 1. సో ఇక్కడ B and C ఆర్ చిల్డ్రన్స్, B and C ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ A. సో ఏకి చిల్డ్రన్స్ ఎవరు అంటే B and C. ఇక్కడ ఇంకొకటి చూస్తే బికి చిల్డ్రన్స్ ఎవరు అంటే డిఈ. ఇక్కడ డికి ఈకి పేరెంట్ నోడ్ ఎవరు బి. అంటే రూట్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్ అయితే బట్ పేరెంట్ నోడ్స్ చాలా ఉంటాయి, బట్ రూట్ నోడ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఇక్కడ బి అనేది పేరెంట్ నోడ్ ఆఫ్ డిఈ, ఎఫ్జికి పేరెంట్ నోడ్ సి. ఇక్కడ లాస్ట్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ నోడ్కి అయితే చిల్డ్రన్స్ లేరో వాళ్ళని మనం ఏమంటాము అంటే లీఫ్ నోడ్స్ అంటాం. ఓకే, సో ఏ నోడ్ అయితే పేరెంట్ నోడ్గా యాక్ట్ చేయట్లేదో, ఏ నోడ్కి అయితే చిల్డ్రన్స్ లేరో వాళ్ళని మనం లీఫ్ నోడ్స్ అంటున్నాం. అలానే ఇక్కడ ఈకి ఎఫ్కి జీకి కూడా చిల్డ్రన్స్ లేరు కాబట్టి ఇవి కూడా ఏమవుతాయంటే లీఫ్ నోడ్స్ అవుతాయి. సో ఇలా మనం రూట్ నోడ్, చిల్డ్రన్స్ అండ్ లీఫ్ నోడ్స్. సో ఇక్కడ అగైన్ లెవెల్స్. సో లెవెల్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ లెవెల్ 0, అంటే 0th లెవెల్లో మనకి రూట్ నోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ లెవెల్ 1, అంటే లెవెల్ 1లో ఏ రూట్ నోడ్ యొక్క చిల్డ్రన్స్ ఉన్నారు. అలానే లెవెల్ 2, ఓకే, లెవెల్ 2లో డిఈఎఫ్జి, దిస్ ఈజ్ లెవెల్ 3. ఓకే, సో ఇలా మనం 4 లెవెల్స్లో ట్రీ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఫార్మేషన్ జరిగినప్పుడు లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. బట్ ఇక్కడ ఒక్క లీఫ్ నోడ్ మాత్రమే లెవెల్ 3లోకి వచ్చింది, రిమైనింగ్ లీఫ్ నోడ్స్ అన్నీ కూడా లెవెల్ 2లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ లెవెల్స్. సో ఇలానే మనం ఇది మెయిన్ బేసిక్ టర్మినాలజీస్ అబౌట్ ట్రీ. ఫస్ట్ రూట్ నోడ్, చిల్డ్రన్స్ అండ్ లీఫ్ నోడ్స్. సో ఇలా మనం మెయిన్ టర్మినాలజీగా చెప్పుకుంటాం. అలానే ఇందులో డిగ్రీస్ ఉంటాయి, సో ఎడ్జెస్ ఉంటాయి. సో ఇలా మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్, ఫస్ట్ వీళ్ళందరినీ మనం ఏమని కాల్ చేస్తాము అంటే నోడ్స్ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే ఏవైతే మనం ఇలా సర్కిల్ నోటేషన్లో చూపిస్తున్నామో వాటిని నోడ్స్ అంటాం. సో ఇక్కడ ఏ నుంచి బికి మనకు ఒక లింక్ ఫామ్ అయింది, అంటే ఏ నుంచి బికి ఉన్న లైన్ ఏమంటాము అంటే ఎడ్జ్ అంటాం. సో ఇలా ఎవ్రీ ట్రీలో కూడా మనకి నోడ్స్, ఎడ్జెస్ కలెక్షన్గా తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రీని ఫామ్ చేస్తున్నాం. అలానే ఈ ట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, ఆ ట్రీస్ని చూద్దాము. ఇంకా టర్మినాలజీస్ ఉంటాయి, అవి కూడా మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.